వనపర్తి జిల్లా కేంద్రంలో ఈరోజు వనపర్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు మున్సిపల్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటి దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమంలో మాట్లాడిన వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్, వనపర్తి పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్. ప్రెస్ మీట్లో పాల్గొన్న నాయకులు కౌన్సిలర్లు బి వెంకటేశ్వర్లు, సుమిత్ర, యాదగిరి, చీర్ల సత్యం సాగర్, విభూది నారాయణ, కోఆప్షన్ మెంబర్ ఖైరున్ బేగం, షఫీ, వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్, ఓబీసీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ, వనపర్తి ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎల్లయ్య, అస్లాం, ఫాజిల్, పటేల్ జహంగీర్, రఘు యాదవ్, జంగిడి రాజు, బాలరాజు, గాంధీ దేవన్న నాయుడు, కూరగాయల రవి, మల్లిరెడ్డి, తిరుపతయ్య, ఆర్బి వెంకటేష్, రవిసాగర్, నరేష్ సాగర్, శశాంక్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ గారికి ఒకటే ఒక సూటి ప్రశ్న తెలుసుకున్నాం. మీరు అవినీతి 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 అంటున్నారు కదా, అవినీతి గురించి మేము ఒక ఉదాహరణకు రెండే మీకు ఇప్పుడు చెప్పదలుచుకున్నాం. ఆయన చేసిన అవినీతి సరిపోదు, గతంలో చేసింది అది ఏమున్నది, అది ఏం కథ అనేది మనకు విజిలెన్స్ కమిటీ వస్తుంది, అన్నీ వస్తుంది, దాని ప్రకారం చూసుకుంటున్నారు. కానీ మేము మున్సిపల్ చైర్మన్ కానీ గట్టు కానీ మేము ఒకటే ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్, అయ్యా మీరు అవినీతి అని ఎక్కడో జరిగిందని చూపిస్తారు. మన యొక్క మున్సిపాలిటీలో గత 4 ఏళ్ళ నుంచి నడుస్తున్నది కదా మీ ప్రభుత్వము, మీ యొక్క ఆధ్వర్యంలో మున్సిపల్ నడుస్తున్నది కదా, మీ దగ్గర ఎన్ని రకాలుగా అవినీతి జరిగిందో మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాము. దానిలో భాగంగా మీకు కేవలం ఒకే ఒక ఎగ్జాంపుల్ విత్ ప్రూఫ్తో సహా చూపిస్తాను. వనపర్తి పట్టణంలో మనకు చందాపూర్ రోడ్లో గల 1131 సర్వే నెంబర్ ఉన్నది. ఆ యొక్క సర్వే నెంబరు 1982లో దాదాపుగా ఒక లేఅవుట్ కొరకు వాళ్ళు పర్మిషన్ తీసుకున్న మాట వాస్తవం. కానీ ఆ దానిలోకి పర్మిషన్ తీసుకున్న వాస్తవం దానిలో ఏముంటుందంటే, పర్మిషన్ మనం మున్సిపాలిటీకి 10% కానీ 20% కానీ మన ఏదో ల్యాండ్ వాళ్ళకి అప్పచెప్పాలి, అప్పట్లో అప్పచెప్పాలి. అయితే ఆ పర్మిషన్ అట్లనే పెండింగ్ పడిపోయింది. దాన్ని బూచిగా చూపిస్తూ 25/9/2023 రోజు వాళ్ళు ఆథరైజ్డ్ లేఅవుట్ కింద పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం ఒకే ఒక లేఅవుట్ ఒక ప్లాట్ పర్మిషన్ మాత్రమే. ఇది మామూలుగా లేఅవుట్ పర్మిషన్ ఉందని చెప్పి వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ దీనికి ఎలాంటి లేఅవుట్ పర్మిషన్స్ లేవు. దీనికి దాదాపుగా మనకు గవర్నమెంట్కు 2,32,000 రూపాయలు యాజ్ పర్ ఛానల్ కట్టాల్సి వస్తున్నది. దాదాపుగా 2,32,000 ఒక ప్లాట్ పర్మిషన్ కొరకు 2,32,000 రూపాయలు మనం పర్మిషన్ కట్టాలి. కానీ ఇది పాత ఒక ఫేక్ ఎల్ఆర్ఎస్ చూపించి కేవలము 30,000 రూపాయలు మాత్రమే, కేవలం 30,000 రూపాయలు మాత్రమే చూపించి వీళ్ళు పర్మిషన్ జరిగింది. ఇట్లా 7 పర్మిషన్లు ఇచ్చారు. మొత్తం టోటల్గా 7 పర్మిషన్స్ విత్ ప్రూఫ్తో సహా మా దగ్గర ఉన్నాయి. 7 పర్మిషన్స్ అంటే ఒక్కొక్క పర్మిషన్ దగ్గర దాదాపు 2 లక్షల రూపాయలు అవినీతి జరిగింది. అంటే ఇది ఇది ఒక్క ఫైల్ మీదనే 14 లక్షల రూపాయలు, అక్షరాల 14 లక్షల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన మీరు. ఫస్ట్ మీరు దీనికి సమాధానం చెప్పండి. దీనికి మేము ఎప్పుడైనా సరే ఏ చౌరస్తాకైనా మీరు డేట్ ప్లేస్ మీరు ఫిక్స్ చేయండి, మేము వస్తాము విత్ ప్రూఫ్స్. ఒకవేళ మేము నిరూపిస్తాం ఇది ఫ్రాడ్ జరిగిందని నిరూపిస్తాం. మేము ఒకవేళ మీరు ఫ్రాడ్ జరగకపోతే మీరు రాజీనామా చేస్తారా? మేము సూటిగా సుత్తి లేకుండా సింపుల్ క్వశ్చన్ వేస్తున్నాం. మేము మీరు ఆస్పర్దాన్ని ప్రకారంగా ఇచ్చారు. ఇట్లా ఓన్లీ ఇది ఒక ఉదాహరణ మాత్రమే, ఒకటి ఇలా కల్లోలో ఉన్నాయి మీ యొక్క మున్సిపాలిటీలో. మీరు మీ యొక్క మున్సిపాలిటీ పెట్టి మాకు ఆడ అవినీతి జరిగింది, మాకు రైట్ లెఫ్ట్లో అవినీతి జరిగింది, ఆడ జరిగింది అన్న. రైట్ లెఫ్ట్ ఎవరు గవర్నమెంట్ ఆదాయం జరిగిందని? టీఎస్ గవర్నమెంట్ ఆదాయం జరిగింది. ఆ రైట్ లెఫ్ట్ అని మనం రివైజ్ ఎస్టిమేషన్ ఎవరు చేస్తారు? అధికారులు చేస్తారు, సంబంధిత ఎమ్మెల్యే కానీ సంబంధిత మంత్రి కానీ చెప్తే మాత్రమే చేస్తారు. అది కూడా ఏదైనా సరే వర్క్ చేస్తేనే బిల్లు ఇస్తారు. రైట్ లెఫ్ట్ కెనాల్ ఎంత మీరు రివైజ్ ఎస్టిమేట్ చేసినా కానీ ఓన్లీ ఎస్టిమేట్ మాత్రమే. దాని తర్వాత అది వచ్చే పేమెంట్ మాత్రం ఏదైనా సరే యాజ్ పర్ రికార్డింగ్ ప్రకారం జరుగుతుంది. దాని తర్వాత రెండో విషయం నల్ల చెరువు మీద అవినీతి అన్నారు. నల్ల చెరువు మీద ఫస్ట్ అలిగేషన్ స్టార్టింగ్ నల్ల చెరువు నుంచి. కానీ వర్క్ చేయించి వర్క్ చేయించి మంత్రి గారు అన్ని చేయించి మాకు ఈరోజు చేసి దాన్ని పూర్తిగా పెట్టి పక్కకు పేమెంట్ చేయకుండా అన్ని చేయకుండా పోతే దాని ప్రకారం ఆత్మగౌరవం దెబ్బతిందనే మా మెగాడిగా పక్క నుంచి బయటకు వచ్చింది. మీరు అవన్నీ చూపిస్తారు. దాని తర్వాత బిల్లులు ఎవరు చేసుకోవాలి? దాని మీద నల్ల చెరువు కట్ట మీద ఎవరు చేసుకోవాలి బిల్లు? ఒకసారి మీరే రికార్డుతోని మీకు సమాచారం అట్లా అవసరం లేదు. మీరు చెప్తే ఓన్లీ మీకు ఒక అర్ధగంటలో మేము అన్ని సమాచారం మేము ముందు పెడతాం. మీరు ప్లేసు, మీరు డేటు, మీరు ఫిక్స్ చేయండి. మేము బహిరంగ చర్చకు విత్ మన మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరి సమక్షంలో మేము బహిరంగ చర్చకు సిద్ధం.
గారి మీద మా ఎమ్మెల్యే గారి మీద అవినీతి చేసిండు అంటే ఎంతవరకు వాస్తవం ఇది కేవలం ఒక విధానం. రెండవది మనకు విజయ ఆయిల్ ఉందండి. మన సంతబజార్లో మన ఎమ్మెల్యే కమిషనర్ పక్కన విజయ ఆయిల్ ఫామ్ ఉందండి. ఇది ఓన్లీ మన చైర్మన్ గారు 30 సంవత్సరాలు లీజు తీసుకోవడం జరిగిందండి. ఎవరైనా నిరుద్యోగులు లేరా? ఎవరికైనా మన ఉపాధి కల్పించవచ్చు కదండి. అది లేకుండా ఉద్యమక ఎంతమంది ఉన్నారో అందరికీ అవకాశం కల్పించవచ్చు కదా, ఉపాధి కల్పించవచ్చు కదా. అది లేకుండా సొంత ఓన్లీ వాళ్ళ కొరకు తీసుకొని 30-30 ఇయర్స్ అగ్రిమెంట్ చేసుకోండి, లీజ్ అగ్రిమెంట్. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి మీరు? చెప్పిన అవినీతి అని మీద ఇద్దరు బుధరకాలం చేస్తున్నారు కానీ ఆయన చేసే సొంత అవినీతి ఎంత ఉన్నది? దీని మీద మేము వేగ సిద్ధంగా ఉన్నాం మేము కూడా. దాని తర్వాత మనకు మన హాస్పిటల్ ముందర షాపింగ్ కాంప్లెక్స్ మన చేస్తున్నారు, ఏది మన సహకార దానికి ఆఫీస్ ప్రాంతంలో అవి కూడా కోని ఆయన అనుచరులకు, కేవలం ఆయన అనుచరులకు అది ఒక రిలీజ్ ఇచ్చాడు. ఇది ఎంతవరకు సమంజసం? ఇవన్నీ పెట్టుకొని మీరు చేసే అవినీతి మళ్ళీ మీరు మొత్తం కలిసి మీరు అనుకుంటారు. ఇంకో రెండవ అవినీతి మనకు బృందావన్ ట్యాక్స్ ఏరియాలో ఒకటి మనకు ఇండస్ట్రియల్ జోన్ ఉన్నదండి. ఇండస్ట్రియల్ జోన్ ఉంటే గత 6 ఏళ్ల కిందట అది రెసిడెన్షియల్ జోన్గా మనకు మార్చింది. రెసిడెన్షియల్ జోన్ మార్చిన తర్వాత కూడా ఒక పర్మిషన్ కొరకు 137 సర్వే నెంబర్ 137 సర్వే నెంబర్లో అది రెసిడెన్షియల్ జోన్ కాదు కమర్షియల్ జోన్ అని చెప్పి 20 లక్షల రూపాయలు దండుకోవద్దండి. లఘుశెట్టి శ్రీనివాస్ ద్వారా ఫేక్ ఎల్ఆర్ఎస్ పెట్టి సార్, దాని కూడా ప్రూఫ్ ఉన్నది. ఫేక్ ఎల్ఆర్ఎస్ పెట్టి అతని దగ్గర 20 లక్షల రూపాయలు లంచంగా తీసుకొని కేవలం 11 లక్షల ఫీజు కట్టించుకొని ఒక్కరోజు మాత్రం అప్రూవల్ ఇచ్చారు. కేవలం ఒకే ఒక్క రోజున మున్సిపల్ గారు ఆస్పత్రి దాని ప్రకారంగా అప్రూవల్ ఇచ్చారు. అప్రూవల్ ఇచ్చిన తర్వాత అతను ఏం చేశారు, అప్రూవల్ డౌన్లోడ్ చేసుకున్నాడు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక్క రోజుకే అతను డౌన్లోడ్ చేసుకున్నాడు, ఆయన కార్యక్రమం చేసుకున్నాడు. మళ్ళీ ఒకటే రోజుకే మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేసి పెట్టాడు. ఇన్ని అవినీతులు ఉన్నాయి మున్సిపాలిటీలో. ఇవన్నీ వదిలిపెట్టి ఆడ అవినీతి జరిగింది, ఏ అవినీతి ఫస్ట్ నీ అవినీతి మేము భాగవతం బయట పెడతాం ఖచ్చితంగా. రోజులు ఏం దూరం ఏం లేవు. ఇవన్నీ దేనికైనా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్క ఇవన్నీ ఓన్లీ కేవీ విత్ ప్రూఫ్ సార్ మేము చెప్పేది ఏదైనా సరే. 137 సర్వే నెంబర్లో ఒకటే రోజు అప్రూవల్ ఇస్తారు. ఆ ఇండస్ట్రియల్ జోన్ చూపించుకుంటా దాన్ని భయభ్రాంతులు గురి చేసి కమర్షియల్ బిల్డింగ్లో అని చెప్పి ఇప్పించి అలాగే 20 లక్షల రూపాయలు లంచం తీసుకొని ఒక రోజు 11 లక్షల రూపాయలు కట్టించుకొని దాన్ని అప్రూవల్ ఇస్తాడు. అప్రూవల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రోజు ఏం చేస్తాడంటే మన అదే అప్రూవల్ రద్దు చేస్తాడు. అంటే వాళ్ళకి పని కావడానికి మాత్రం అప్రూవల్ ఇస్తారు, మళ్ళీ దాన్ని తీసేస్తారు. ఇది ఎంతవరకు చెప్పండి కదా న్యాయం? అవినీతి అంటున్నారు కదా, ఇది ఎక్కడి నీతి చెప్పండి మీరు? మీకు విత్ ప్రూఫ్స్ కూడా మేము చూపిస్తున్నాం. 137 సర్వే నెంబర్ లొకేషన్ శ్రీనివాస్ గారికి ఇచ్చారు. ఒకరోజు అప్రూవల్ ఇచ్చారు, రెండో రోజు రిలీజ్ చేసేసారు. అప్పుడు వచ్చిన ఆయన డౌన్లోడ్ చేసుకున్నాడు, ఆయన కార్యక్రమం చేసుకున్నాడు, ఆయన వచ్చే లోన్స్ వచ్చాయి అన్నీ అయిపోయినాయి. ఇంత అవినీతి చేస్తున్నాడు, ఆదాయానికి ప్రభుత్వ ఆదాయానికి ఇంత గండి కొడుతున్నాడు. ఇవన్నీ వదిలిపెట్టి ఆడ అవినీతి చేసి ఈడవినీతి చేసి అప్పట్లో ఉన్న మంత్రి గారు మీరే కదా. ఒక మేఘరెడ్డి అప్పట్లో కాంట్రాక్టర్ కావచ్చు, కాంట్రాక్టర్ అయితే ఆయన వర్క్ చేస్తాడు, అంతే వర్క్ చేసిన వారికి. మిగతాది ఏం చేసినా కానీ ఆ మంత్రి గారి కలుస్తాలు జరిగింది, ప్రభుత్వం వాళ్ళది, అంతా వాళ్ళది జరిగింది. ఇవన్నీ వదిలిపెట్టి ఇవన్నీ చేసుకుంటా ఒక్క ఫైల్ నుంచి 2 లక్షల రూపాయలు అంటే అట్లా 7 ఫైళ్ళు 14 లక్షల రూపాయలు, అక్షరాల 14 లక్షల రూపాయలు మనకు అధికారులు మన ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టినారు. ఇదే మన మున్సిపల్ కమిషనర్ కానీ చైర్మన్ గారు కన్సల్ట్ జరిగింది. దీనిపై కూడా మేము ఖచ్చితంగా విజిలెన్స్ పోతాము, అన్ని పోతాము. ఖచ్చితంగా మేము న్యాయపరమైన మేము చూసుకుంటాము. మేము దేనికి ఎవరేం వదిలిపెట్టలేదు. అవినీతి చేస్తే మేము ఖచ్చితంగా మా పార్టీ పరంగా మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దృఢనిశ్చయంతో ఉన్నారు. మీకు 100 రోజులు అంటున్నారు కదా, 100 రోజులు కాదు, తొందరగా దగ్గరలో ఉన్నాయి. ఈ విషయాల్లో మేము ఖచ్చితంగా ఏ చర్చగా సిద్ధం. ఏ చౌరస్తాకు ప్లేసు డేట్ మీరు ఫిక్స్ చేయండి. మీరు ఎంతమంది రావచ్చు, మేము ప్రూఫ్ తోటి మేము ఉన్న కొంతమంది మా ఉన్న నాయకులు కాబట్టి మేము వచ్చేస్తాం. దగ్గర నుంచి మాట్లాడండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఏదో లేనిపోయిన అవస్థలు చెప్పుకుంటా లేని చేసుకుంటా మీ యొక్క మున్సిపాలిటీ ఇంత అవినీతి మీద కొనుక్కున్నది. ఇది ఓన్లీ 1-2 మీకు ఉదాహరణలు మాత్రమే. ఇలా కళ్ళలో ఉన్నాయి. ఇవి మేము అతి తొందరలో అన్ని బయటకు తీస్తాము. ఖచ్చితంగా ఈయన అవినీతిని అంటగడతాం. బిడ్డ మీరు అనుకోవచ్చు మేము ఏదో అవిశ్వాసం చేసి తీసేస్తామని. మేము అవిశ్వాసం తీసే ప్రసక్తే లేదు. నిన్ను ఆడనే ఉంచుతాం. నేను ఆడనే వచ్చి నువ్వు చేసిన అవినీతిని ఖచ్చితంగా ప్రజలకు బట్టబయలు చేస్తున్నావు. నీ 5 ఏళ్లలో ఎంత నువ్వు అవినీతి చేస్తావు, ఎంత చేస్తావు, ఏం కథం అని ఖబర్దార్ చెప్తాం. చైర్మన్ గారు ఇప్పటికైనా మీరు మసులుకోండి. ఒక ప్రజాస్వామ్యబద్ధంలో గెలుపు ఓటం సహజం. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, నాయకులు వస్తుంటారు పోతారు. ఒక పారదర్శకం మీద మీరు అది చేయండి. కానీ ఏదో అవస్థలు ఏం అవగాహన లేకుండా వాళ్ళు అతను అంత చేసిన రైట్ లెట్ ఇట్లా పోయింది, లెఫ్ట్ లెక్క అట్లా పోయింది అని కాకుండా మీకు డైరెక్ట్ చూపిస్తాం. దీని గురించి మీరు స్పందించాలి. డేటు టైము మీరే ఫిక్స్ చేయాలి. మేము రెడీ చర్చకు, బహిరంగ చర్చకు రాజీవ్ చౌక్లో కూర్చున్నాం.
ఇంత అవినీతి జరిగింది కదా, దీని మీద ఏం సమాధానం చెప్పు. మా దగ్గర ప్రూఫ్తో సహా మేము చూపిస్తున్నాం. మేము మీడియా మిత్రులు కూడా చూసుకోవడం సరే ఒకటే రోజు అప్పులు ఇస్తారు. అప్పులు ఇచ్చిన తర్వాత మేము మొత్తం రోజు రీచెక్ చేస్తారు. అట్లా 14 ఫైళ్ళు, ఒక్కొక్క ఫైల్ కూడా దాదాపుగా 2 లక్షల రూపాయలు. 2 లక్షల రూపాయల 7 ఫైల్స్ ఉన్నాయి. 7 ఫైల్స్ మొత్తం చేస్తారు. ఇవన్నీ ఎవరికి కన్సర్న్ జరిగినాయి? మీరు కాదా చైర్మన్ గారు? మీ కన్సర్న్ జరిగినాయి ఏమని? ఇవన్నీ కప్పిపుచ్చుకోనికే బురద చేయొద్దండి. అయితే ఇప్పటికైనా ఖబర్దార్, ఇప్పటికైనా ప్రజా సంబంధం అందరం కలిసిమెలిసి వనపర్తి